నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారత్ గ్యాస్ గోదాంపై రెవెన్యూ అధికారులు మెరుపు దాడి చేశారు. తహసీల్దార్ సైదులు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు విస్తుపై నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 300 గ్యాస్ సిలిండర్లను అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ గోదాం యాజమానిపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ ఈ సందర్భంగా వెల్లడించారు. आंच लगे तो बुझाते नहीं बाहर कितने यहाँ पे 9 है यहाँ आंच लगे तो बुझाते नहीं बाहर कितने यहाँ पे 9 है यहाँ ఇక్కడ భారత్ గ్యాస్ ఏజెన్సీ సంబంధించిన గోడౌన్ మార్నింగ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ రికార్డులు పరిశీలన చేసినాము. అన్ని రికార్డులు తనిఖీ చేస్తే మనకు ఉండాల్సిన సిలిండర్లు స్టాక్ రిజిస్టర్లో మొత్తం ఫుల్ సిలిండర్లు వచ్చి 690 ఉన్నాయి. ఏది యాజ్ పర్ స్టాక్ రిజిస్టర్. కానీ ఇక్కడ గోడౌన్కి వచ్చి చూస్తే 241 ఉదయం ఒక 2 బండ్లు లోడ్లు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కోసం వెళ్ళిపోయినాయి. అవి ఒక 70, 175 వేసుకున్న మ్యాక్సిమం 150 కంటే ఎక్కువ పోవు. మొత్తం మీద 300 సిలిండర్లు మాత్రమే 390 సిలిండర్లు మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నట్టు. మిగతా 690కి ఇంకా 300 తేడా వచ్చింది. అంటే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే వీళ్ళు మొత్తము బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని అర్థమవుతుంది. దీనికి నిదర్శనం ఏంటంటే రాత్రి మేము అన్నిటి మీద సడన్గా ఇన్స్పెక్షన్ చేసినాం. హోటల్స్ మీద, టీ స్టాల్ల మీద, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద అన్నిటి మీద చేస్తే ప్రతి హోటల్లో, ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఈ భారత్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన సిలిండర్లు మాత్రమే వాళ్ళ దగ్గర దొరికినాయి. వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తాం. దీని అన్నిటికీ కారకులు దీని అంతటికి కారకుడైన ఈ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల మీద సీరియస్ యాక్షన్ చేస్తాము. అవసరమైతే వీళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ సబ్సిడీతోటి వినియోగదారులకు, ప్రజలకు అందాల్సిన వాడిని సిలిండర్లని పక్కదారి పట్టించి వాళ్ళకు కృత్రిమ కొరత సృష్టిస్తూ వాళ్ళకు అది చేస్తారు. కాబట్టి వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ భారత్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన గోడౌన్ మార్నింగ్